పాపం ఈ చిన్నారి మాటలను ఒకసారి వినండి. డాడీ తిన్నాడు, మేమందరం తింటే మమ్మీ తినలే. ఇవాళ తెచ్చిన బిర్యానీ కూడా తినలే, నిన్న తెచ్చిన బిర్యానీ కూడా తినలే. రాత్రి అలానే పండుకుంది. మమ్మీ బాబాయ్ డాడీ వాళ్ళు కొట్టి చంపేసి మా నాయనమ్మ తాతయ్య డాడీ ఇంకా బాబాయ్ వాళ్ళ ముగ్గురు కొట్టిల్లు. మేము ఉడికింది, మేము కూడా ఆమెతో పాటే పోయినాం అక్క నేను. విన్నారుగా ఈ చిన్నారి మాటలు. తన తల్లిని ఎంత దారుణంగా చంపేశారో కళ్లకు కట్టినట్టు చెబుతోంది. అదనపు కట్నం కోసం కోడల్ని దారుణంగా కొట్టి హత్య చేసిన దారుణ సంఘటన ఇది. పైగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించి అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో చోటు చేసుకుంది. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన అర్జున్, కౌసల్య దంపతుల కూతురు స్వప్న ఇదే గ్రామానికి చెందిన రామన్నలు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 15 ఏళ్ల క్రితం 3 లక్షల రూపాయల కట్నం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అయితే పెళ్లి జరిగిన సంవత్సరం తర్వాత నుంచి అదనపు కట్నం కోసం అత్తింటి వారు స్వప్నను వేధించడం మొదలుపెట్టారు. పలుసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అదనపు కట్నం కింద ఎకరం భూమి కూడా ఇచ్చారు. భూమి ఇచ్చిన కొంతకాలానికి మళ్లీ వేధింపులు ప్రారంభించారు. దీంతో అప్పటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీ నిర్వహించి సెటిల్ చేశారు. ఇక నుంచి వేధించమని, స్వప్నకు ఏమైనా మేమే బాధ్యత వహిస్తామంటూ పెద్ద మనుషుల సమక్షంలో అత్తింటి కుటుంబ సభ్యులందరూ బాండ్ పేపర్ రాసిచ్చారు. కొంతకాలం బాగానే ఉన్నారు. ఈలోపే స్వప్నకు 2 కూతుళ్లు, 1 కొడుకు జన్మించారు. దీంతో మళ్లీ అదనపు కట్నం కావాలంటూ వేధింపులకు గురిచేస్తూ ఇంట్లోనే ఒక రూంలో తన కూతుర్ని బంధించి ఉంచారని మృతురాలి తల్లి ఆరోపిస్తుంది. ఒక్కదానివే వండుకొని తినాలని షరతు విధించారని, 3 రోజులుగా అలాగే తింటుందని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారని ఆమె తల్లి చెబుతోంది. దానికి 3 బిడ్డ, 5 బిడ్డలో కొడుకయ్యా. అయితే రాత్రి మొన్న నా ముంగిలాలు గెలవలే ఆనాడు తెలంగాణ అసలే మా పండినలే బాగా కొట్టిండు, బాగా తిట్టిండు. అయితే కూడా ఇటు బుర్ర వేసుకొని కిటికేసుకొని పండుకున్నది. మళ్ళా ఇప్పుడు 12ంటికి వచ్చినా కూడా నాకు ఏం చెప్పలే నా బిడ్డ. ఇంకా ఎటైనా చెప్తే మాత్రం బాగుండదు, తండ్రులు పోయి చెప్తా నేను ఇట్లా తిట్టింది, ఇంట్లోనే ఉండాలి. తండ్రులు అసలే చెప్పవద్దు, ఈ మాట ఏదైనా మాట అసలే చెప్పవద్దు, ఇంట్లోనే ఉండాలి. నువ్వు ఎవరు చనిపోయినా ఇవ్వలేదు కానీ ఈ మాట ఎవరికి చెప్పవద్దు అని నా బిడ్డకు సంతైస్తారట. నలుగురు సంతైస్తారట. అయితే నా బిడ్డ నాకు చెప్పింది అయ్యా. నా బిడ్డ ఒకటి ఇది మాట చెప్పింది. మళ్ళీ రాత్రి మాత్రం 12ంటికి మాత్రం నాకు ఏమంటాడు అల్లుడు, ఇగో నీ బిడ్డ నాకు అంతతో సమాధానం, నేను 5 ఏళ్ళు నేను జైలుకు మాత్రం 5 సంవత్సరం మాత్రం జైలుకు పోయినా వెళ్తా కానీ నీ బిడ్డ నాకు అసలు వద్దు అని అంటాడు అల్లుడు అంటే నేనేమన్నా అట్లా ఎందుకు అంటున్నా అయ్యా, నా బిడ్డ ఇంట్లో కూర్చొని తింటా, పొద్దున కానీ సాయంత్రం ముందు కొట్టింది, ఎందుకు అట్లా తిట్టినావని నేను ఇదే మాట అని ఇప్పుడు దావుకున్నాయ్యా. అప్పుడు కానీ నేను ఏడుస్తున్నా. నా బిడ్డ మాత్రం ఇగో ఎట్లా చనిపోయిందంటే, ఇగో బుజ్జి బాణది బుజ్జి, కిస్రా, రావణ, నవీన్, వీళ్ళు 4 కొట్టిరయ్యా. 4 కొట్టే చనిపోయారు. అయితే ముందు గెలవద్దయ్యా, అట్లా నడిపెట్టిరు అక్కడ. మాకు ఎందుకు కొట్టిండు నా బిడ్డకు నింపి పెట్టి కాక శిక్ష చేయాలి. ఇగో నాకు శిక్ష ఉండు కానీ అది దానికి ఇక్కడ ఆడుతూ నా బిడ్డ చచ్చిపోయిన వాడు కూడా చచ్చిపోవాలి. ఇక్కడ ఇదే పరిస్థితి. నా బిడ్డ ఇంకా చచ్చిపోయిందా, అయితే శనివారం రాత్రి స్వప్నపై భర్త, అత్తమామలు దాడి చేశారని మృతురాలి చిన్న కూతురు మీడియాకు చెప్పింది. ఈ చిన్నారి చెప్పిన మాటలు స్థానికులను కంటతడి పెట్టించాయి. దీంతో స్థానిక గ్రామస్తులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అత్తగారి ఇంటిపై దాడి చేశారు, సామాగ్రి మొత్తం ధ్వంసం చేశారు.
అతి కిరాతకంగా స్వప్నను హత్య చేసిన అత్త మామ భర్తను కఠినంగా శిక్షించాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. లింగ స్వప్న వాళ్ళ మా అక్క జరిగిపోయిన వాళ్ళ తమ్ముడిని మాకు విషయం ఏంటిదంటే 11 తెలిసింది. మా బావ ఫోన్ చేసిండు, మందు దాగింది ఇట్లా హాస్పిటల్లో ఉన్నామని. అంటే సరే ఏమో అని చెప్పేసి మేము పోయినాం. పోతే అక్కడ మన అరవింద్ హాస్పిటల్ పక్కన మన విజయశ్రీ హాస్పిటల్లో మళ్ళీ ఈ హాస్పిటల్ ఉంది కదా మన అర్జున్ హాస్పిటల్లో ఆడ తీసుకోపోయినారు. అక్కడ తీసుకోపోతే బతకదని అంటే సరే చేయండి, మీరు చేయండి సార్, ప్రయత్నం చేయండి, ఒకవేళ బతకపోతే ఏం లేదు తీసుకోపోతామని చెప్పేసి అంటే దాన్ని అయితే తీసుకొచ్చింది. అయితే ఏం జరిగింది అని చెప్పేసి అంటే మా కోడలు మేము అడిగితే ఇట్లా మావయ్య నైట్ 2 రోజుల నుంచి అమ్మ అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు, నాన్న వస్తాడు, గొడవ పెడతాడు, కొడతాడు, మళ్ళీ ఏమైనా అయితే మళ్ళీ అత్తమ్మ వాళ్ళు అసలు వరగట్లేదు, నానమ్మ వాళ్ళు అని చెప్పేసి అంటాను. అయితే ఇది ఏంటిదంటే అంతకుముందు ఒక 15 సంవత్సరాలు అయితే అక్కడికి పెళ్ళి 15 సంవత్సరాల నుంచి ఇదే వేధింపులు, ఇది ఆల్రెడీ మన శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నప్పుడు హయాంలో అప్పుడు మన క్యాంప్ ఆఫీస్లో కూడా పంచాయతీ చేయడం జరిగింది. అది పత్రం కూడా ఉన్నది, అది నోటీస్ పెట్టింది, అది పత్రం కూడా ఉన్నది. అది అయితే ఏదైనా సరే జరగడానికి ఏమైనా కనుక జరిగితే పూర్తి బాధ్యత మాదే అని చెప్పేసి వాళ్ళు ఆయన తీసుకురావడం జరిగింది. అయితే మొన్న కూడా 2 రోజుల క్రితం అక్క ఏందక్క అని చెప్పేసి అంటే ఒకవేళ ఇబ్బంది పెడితే నువ్వు వచ్చేయి, నేను చూసుకుంటా, నేను సాదుకుంటా అని చెప్పేసి అన్నా. ఎందుకు వచ్చినాయి గొడవలు? కట్నం గురించి. అయితే ఇంకా కావాలి, ఇంకా మేము ఇది చైన్ మిషన్ తీసుకుంటాం, హార్వెస్టర్ తీసుకుంటాం అని చెప్పేసి తీసుకుంటాం. రామన్న, నవీన్, కిషన్, బుజ్జి, అత్త మావలు, మర్ది మా అక్క వాళ్ళ మామ, బుజ్జి వాళ్ళ అత్త, రామన్న వాళ్ళ భర్త, నవీన్ వాళ్ళ మర్ది, వీళ్ళు కొట్టి చంపి తీసుకురావడం జరిగింది. Bapak